ఈ రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు అగైన్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ టెంపుల్పై ఈరోజు దాడి జరిగింది. సో రాత్రి పూజారి స్పష్టంగా చెప్తున్నారు, కోర్టు కాలనీకి యథావిధిగా నేను 6 గంటలకు వచ్చిన పూజ చేయడానికి. అయితే ప్రతిరోజు హనుమాన్ల గుడి విఘ్నేశ్వరునికి పూజ చేసిన తర్వాత నవగ్రహాలకు తిరగడం నా ఆనవాయితీ. అందులోనే పూజ అయిపోయింది, అర్చన అయిపోయింది. అయ్యేసరికి శంకర స్వామి వచ్చి అది అయ్యప్ప మాల వేసుకుని శంకర స్వామి వచ్చి అయ్యగారు ఇట్లా నవగ్రహాలను దగ్ధం చేసినారు, మీరు చూసినరా అంటే నేను చూడలేదు, ఇక్కడ అయిన తర్వాతనే అక్కడికి పోతా కదా, నేను ప్రతిరోజు అయినా గుళ్ళు అయిన తర్వాత నవగ్రహాలు జరిగిపోతానని అన్నా. అని వచ్చేసరికి చూసేసరికి 9 విగ్రహాలకు 5 ధ్వంసం అయిపోయినాయి, మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఇది చాలా ఘోరమైన చర్య. ఇది రాత్రి మీరు ఎన్ని గంటలకు పని చేస్తారు? రాత్రి ఎన్ని గంటలకు? నేను రోజు మార్నింగ్ వస్తాను, డైలీ ఒకటే సార్ 1 టైం. కానీ ఇటువంటి చర్య, ఈనాతీనమైన చర్య, ఈ నవగ్రహాల మీద చూడడం అయితే మహాఘోరమైన చర్య. చాలా మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. మీరు రాత్రి ఆయన గుడిని యాజ్ యూజువల్ క్లోజ్ చేసి వెళ్ళాడు. సో పొద్దున ఎప్పుడైతే ఆలయాన్ని తెరిచి చూద్దాము అనుకునేసరికి పూర్తిగా నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాల్లో అంటే 9 విగ్రహాలు, నవగ్రహాలు అంటే 9 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా 5ని ధ్వంసం చేశారు, 4 మాత్రమే అట్లా ఉన్నాయి. అసలు ఇది ఘోరాతి ఘోరమైన చర్య. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేటువంటిది రోజు అక్కడ పూజలు నిర్వహించేటటువంటి పూజారి మాత్రం తాను చాలా ఆవేదనగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొన్న ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర దాడి, ఆ తర్వాత వరుస పెట్టి ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏపీలో కూడా జరిగాయి. ఇట్లా వరుసగా ఎందుకని హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేశారు? బీజేపీ అండ్ బజరంగ్ దళ్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరూ హిందువులు పూర్తిగా ఒక ఎంత భయానకమైన పరిస్థితి ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఎక్కడో చోట దేవాలయాల మీద ఇట్లా దాడి జరగడం ఏంటి అనేది కూడా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సిటీని వదలట్లేదు, ఊర్లను వదలట్లేదు అంటే ఎక్కడ ఏం చేసినా కూడా ఏం చెయ్యరనా ఏంటి ధీమా? అసలు ఇంతవరకు ఎప్పుడైనా సరే దేవాలయాల్లో మనం చూసాం, డెఫినెట్లీ అంటే హిందువులు ఎవరైతే దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు అని ఎవరైతే నమ్ముతారో అండ్ పూజిస్తారో వాళ్ళు మేబీ చిన్న చిన్న దొంగతనాలు చేయొచ్చు, అంటే హుండీలు ఎతకపోవడం కావచ్చు, ఇట్లా దొంగతనాలు చేయడం కావచ్చు, ఇవైతే మనం చూసాం. కానీ విగ్రహాల్ని ధ్వంసం చేయడం ఇదైతే అసలు ఎన్నడూ కూడా కని విని ఎరగని ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. మరి ఎందుకు ఇట్లా వరుసగా జరుగుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ గ్రామంలో ఒక్కసారిగా అంటే ఇది మున్సిపాలిటీ, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది అనమాట. దేవాలయాల్ని టార్గెట్ చేసుకుంటూ ఒక వర్గమే ఇదంతా చేస్తోందా, లేకపోతే ఎవరికి అవసరం ఉంది, ఏం చేయలేరు అనుకుంటున్నారా? వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, సిటీలలో జరుగుతున్నాయి, ఊర్లలో జరుగుతున్నాయి, పల్లెటూళ్ళకి ఇట్లా ఎవరేం చేస్తారని చెప్పేసి అన్న ఉద్దేశంతో మత కలహాలు లేపాలని చెప్పేసి కొంతమంది ఇటువంటి పరిమితి చేస్తున్నారు. గుళ్ళలు వల్ల కొట్టరు, ఊర్లలో ఎవరు ఉండరు, ఏం చేయరు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ మేము అందరం ఉన్నామని ప్రతి ఒక్క హిందువు ముంగడికి వచ్చి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఎక్కడ జరిగినా కానీ ఎటువంటి అరకాచకం జరిగినా కానీ రావాలి, ముందు వచ్చి నిలబడాలి. ఇప్పటి పరిస్థితులు సిటీలో జరిగింది అట్లే, పల్లెటూళ్ళలో జరుగుతుంది, మన దగ్గర జరిగింది. ఇక్కడైతే మా లోకల్లో అయితే చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, దొంగతనం వాళ్ళు లేకుండా చేయొచ్చు. కానీ గుళ్ళ దగ్గరికి మాత్రం హిందువులు వచ్చి భయపడతారు, గుడి ముట్టుకోవాలంటేనే భయపడతారు. అట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చి చేస్తున్నారు అంటే ఇక వాళ్ళకి ఏమైనా ఇచ్చి ప్రోత్సహిస్తురా ఏం సంగతి అర్థమవుతలేదు. ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడుతున్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే, మాకు అప్పజెప్పాల్సిందే. ఎందుకంటే ఒక అనుమానితుడు అక్కడ గుడికి దగ్గరలో తిరుగుతున్నాడంట. సో అతన్నైతే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను ఒకటే క్వశ్చన్ వేస్తున్నారు. సో ఇట్లా వరుసగా దాడులు జరుగుతున్నాయి. దాడులు జరగకంటే ముందే అసలు మీరు ఎందుకు ఇట్లాంటివి పసిగట్టలేకపోతున్నారు, ఎందుకని ఇట్లా టార్గెట్ చేసి గుళ్ళ మీద పడుతున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఇది ప్రతి ఒక్కరి ఆవేదన. కానీ ఈ మధ్యకాలంలోనే మనం చూడొచ్చు,
8 నుంచి 10 ఇన్సిడెంట్స్. నిన్న కూడా మనకు తెలుసు కెనడాలో కూడా హిందువులను టార్గెట్ చేస్తూ హిందూ దేవాలయాల దగ్గర పూజ చేస్తున్నటువంటి హిందూ అంటే దేవాలయం కావచ్చు, లేదంటే ఆలయం పరిసరాల్లో ఒక అలిజడి. సో ఎక్కడో చోట రోజు ఏదో ఒక వార్త ఇట్లాంటిదే వింటూ ఉన్నాం. అగైన్ ఈరోజు శంషాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో జనరల్లీ హనుమంతుడు, ఆ తర్వాత అక్కడ నవగ్రహాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అభయం ఇచ్చే హనుమంతుడు అండ్ మనకు శక్తినిస్తాడు అని కూడా అంటారు. హనుమంతుని పూజిస్తే సకలంగా అన్ని శుభాలే జరుగుతాయని నమ్మేటటువంటి టెంపుల్. సో ఇట్లా బాగా నమ్మిన దేవుళ్ళని ఆర్ బాగా ఎక్కువగా హిందువులు పూజించేటటువంటి దేవుళ్ళని ఇట్లా టార్గెట్ చేస్తూ దాడి చేయడం ఏంటి? హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ, బజరంగ్ దళ్ ఇవన్నీ కూడా ఆందోళనకు పిలుపునిచ్చాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ టెంపుల్కి చాలామంది చేరుకోబోతున్నారు. అక్కడ ఖచ్చితంగా ధర్నా నిర్వహించబోతున్నారు, వాళ్ళ డిమాండ్స్ పెట్టబోతున్నారు. మొన్న ముత్యాలమ్మ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఇట్లాంటి దాడులు జరిగితే ఎట్లా? మరి ప్రభుత్వం సరైన విధంగా స్పందించట్లేదా, చర్యలు తీసుకోవట్లేదా? ఇట్లాంటివి కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ చాలామంది అక్కడికి చేరుకొని ఈరోజు ఆందోళన కూడా నిర్వహించబోతున్నారు. కానీ దేవాలయాల్ని టార్గెట్ చేస్తుంది ఎవరు? అందులో నిజంగానే ఎవరైనా కావాలనే ఇట్లా ప్లాన్ చేసి చేయిస్తున్నారా? వాళ్ళని తొందరగా పట్టుకోవాల్సిందే అనేటువంటిది అయితే అందరి నుంచి వినిపిస్తున్నటువంటి మాట.